గోవింద 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 प्रसीद प्रसीद
సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దర్శయన్ పాణినైకేన దక్షిణేన వృషా కపిః పదపద్మం సురారాధ్యం గతించ పరమాం నృణాం కఠిన్యస్తకరేణాపి నిజపాదాబ్జగామినాం నృణాం భవపయోరాశిం కటిదగ్నం ప్రదర్శయన్ విరాజతే వెంకటేశః సంప్రత్యపి రమాపతిః. దేవదేవుడు జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగ ప్రత్యక్ష వేల్పుగా, కన్నుల పండుగగా శ్రీభూసతులతో ఈ ధనుర్మాసంలో అభిజిత్ లగ్నంలో ఆనంద నిలయ విమానం ప్రాకారంలో గల వెంకటరమణ కళ్యాణ మండపంలో శ్రీభూసతులతో శ్రీవైఖానస కైంకర్యపరులు వేంచేపు చేయగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి పెళ్లి కుమారుడిగా తన భక్తులను స్వామివారు అనుగ్రహిస్తున్నారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురూ కూడా స్వామివారికి కుడిప్రక్కగా ఉన్న స్వర్ణ సింహాసనాన్ని సర్వాలంకార భూషితులైనటువంటి ఆ జగన్మాతలు తిరునామంతో స్వర్ణ కిరీట ధారణ చేసి సమస్త దివ్యాలంకారాలతో మనందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవంలో ప్రప్రథమంగా స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని మనవి చేశారు. ఆ తదుపరి విశ్వక్సేనుల వారి ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా ఘంటానాదాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చారణలతో జరుపుస్తున్నారు శ్రీవైఖానస కైంకర్యపరులు. తదుపరి అంగంగా
జయా సూత్రవతి సమేతంగా విశ్వక్సేనుల వారు వేంచేపు చేయబడుతున్నారు. కళ్యాణ దేవతలందరినీ కూడా అక్కడ ఆవాహన చేసి ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్త శుద్ధి కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తారు. మార్జన విధిని మనందరం కూడా వేదమంత్రాలను ఆలకించడం ద్వారా, దాన్ని దర్శించడం ద్వారా సమస్త మంగళకరమైనటువంటి ద్రవ్యాలు అంటే పుష్పాలు, తులసీదళాలు, అక్షతలు, అదేవిధంగా జగన్మాతల పాదారవింద దర్శనంతో పునీతమయ్యేటువంటి భాగ్యం గోదా అమ్మవారు, ఆండాళ్ళమ్మవారు ఈ ధనుర్మాసంలో స్వామిని అర్చించి ఆ స్వామి యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని ఆ తల్లి పొందగలిగింది. ఈ ధనుర్మాసంలో ప్రతినిత్యము సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలుపు చేస్తారు. అత్యంత ప్రియమైన స్వామివారికి తిరుప్పావైని వినడం ద్వారా, అదేవిధంగా మనం స్మరణ చేయడం ద్వారా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతాము. శ్రీవైఖానస కైంకర్య పరులు అక్కడ సమంత్రకంగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణాన్నిర్జ్ఞానసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం దర్బాహం శంకచక్రసోన్నితం వ్యాప్తిం శృంగేతం పుష్పద్వాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకమర్చేద్ ఆగ్నేయస్మాద్దామేత్వాశ్చేదాత్తం యథోత్సంభవ వైరాజంతే సతనిహత్తాం వృక్షాం దిశోభిరానాంనాది యామే సాందాన్ దాతు ఓం భూ పద్మాకరణలే. విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమిదమావాహయామి, తత్తత్నీం స్తోత్రతిమావాహయామి, వామే జ్యామావాహయామి, తత్తత్ని విశ్వక్సేన సేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వగుణమ్నా తస్మాన్యనుభాసీత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విఘ్నానాన్ పరిసమాప్యజా కుర్యాత్ సర్వారస్య విశ్వక్సేన సభోజనం భగవద్భిరజ్ఞాధ పుణ్యపుణ్యాహం వాచయిష్యే. ఓం వాచతాం సపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్థ ప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాగుంసరే त्रीणि पदाचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्नि विष्णोः कर्माणि पश्येतोः वृतानि वसुसे इन्द्रस्य सखाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन् सूर्यः दिवीव चक्षुरातनं तद्विप्रासो विपन्यवोचार्ध्रवाकं तत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदास्तरस्य प्रगंसते द्रविणोदा वीरविदिषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वितोपविशम् यदा वै सूर्यवदेति अत नक्षत्रं नैति यावत् तत् सूर्यागच्छेति यत्तदिहन्यं वस्येति तावत् गुरुदत्कारी स्यात् पुण्याः यव कुरुते. ओं भूः अतिपुरोक्तनिष्ठायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डलपदिविश्वनाश्रवतन्त्रविशुद्धं शान्तत्वं स्वपुण्यावाचरमणि पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु. स्वस्ति इन्द्रार्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वारिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिः ददातु. ओं भूः अतिपुरोक्तनिष्ठायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डलपदिविश्वनाश्रवतन्त्रविशुद्धं शान्तत्वं स्वपुण्यावाचरमणि स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति. वृद्ध्यास्माभ्येनं संसिद्ध्यां तं देवं मित्रदेहिन्नोऽस्तु अनुराधान् हविषावर्ध्यन्तः शतञ्जीवें सदस्य वीराः. ओं भूः अद्यपुरोक्तनिष्ठायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डलपदिविश्वनाश्रवतन्त्रविशुद्धं शान्तत्वं स्वपुण्यावाचरमणि वृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां. वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामया भोस्तान ऊर्जेदादना महेरणाय चक्षुषे योपस्वदमार्दस्तस्य भार्यतेन उषतीरिव मातरः तस्मारङ्गमावोयस्य क्षयाय जन्मतः आपो जनेथा जनः हिरण्यवर्णाश्च पावकायाः जातः कस्य भोजाः सुन्दरः अग्निया गर्भं दद्रे विरूपास्थानापस्य कुस्याना भवन्तु पवमानस्य वर्जनः
पवित्रेण विचर्षणिः यः पोता सपनात्मा पुनन्तमादेव जनाः पुनन्तमनवोधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देव विद्यते अग्ने कृत्वा कृतं वृणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यां गम्भीरण्यं तेन ब्रह्मविदा वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिति सह मा पुनातु सोमस्वस्त्यावरणः समीच्या यमो राजाः प्रमणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषणं षण्णोऽस्तुत्यपदेः षण्चतुष्पदे ओम शांति 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 प्राचाहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षाजान्ति स्मासाः पितरा मार्जयन्तां प्रदीच्याहान्ति शीघ्रः पशुवा मार्जयन्ताम् उदीहेच्छान्तिश्चा भोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायाहामिति यज्ञस्संवत्सरो यज्ञवतिर्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोःस्पदे प्रजानि हस्वान् स्वावेशो नमिवो भुवनः यत्ते महे प्रजन्नो शश्वश्चने तद्वदे चतुष्पदे वास्तोःस्पदे शग्मया सुंसदा ते सक्षेमहि तैरण्या गातुमत्याः आवक्षेमुतया गेवरन्नो यूजं पादस्तस्तविस्सदानः अमीवः वास्तोःस्पदे विश्वारूपाण्याभिषन्ने सखात् सेवयेदिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायानि तोष्यन्तोः तमः कृतं वसति वीतशोको धातुः प्रसादान् महिमानुमीशम् सप्तः प्राणा प्रवन् सप्ताः सप्तार्च्य समितः सप्तजुषाः सप्तैमे लोकाय शरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्ता वरुणान्माय सक्सेनाय नमः पुनः पाद्याचं समर्पयामि वरुणान्माय सक्सेनाय दाभासा गुडभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధర్మ సంరక్షణార్థాయ దుష్ట సంశిక్షణాయ చ సద్య ఆవిర్భవేత్ విష్ణుః యత్ర భక్తానుకంపయా. శ్రీమన్నారాయణుడు సర్వాభీష్టప్రదుడై పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపాత్మకమైనటువంటి స్వామివారు ఐహిక ఆముష్మిక ప్రదాయకుడై ధర్మ సంస్థాపన కోసం దుష్ట శిక్షణ కోసం ఆవిర్భవించి ఏడు కొండలపై వెంకటాచలముపై కొంగు బంగారమై ఉండేటువంటి ఆ స్వామిని సకల జనులు కూడా యథాశక్తిగా స్వామిని అర్చించడానికి అందరూ కూడా ఆ స్వామిని పరిపరి విధాలుగా వేడుకుంటూ సమస్త ద్రవ్యాలను స్వామివారికి సమర్పణ చేయాలని ఆశపడుతూ ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినవారు ఎందరో మహానుభావులు. ఆ స్వామికి గంగ పుష్పము, క్షీరము, చందనము ఇటువంటి సమస్తమైన దివ్య వస్తువులను సమర్పణ చేయడం ద్వారా సకల జనుల యొక్క అభీష్టాలు నెరవేరడమే కాకుండా సస్యవృద్ధి, రాష్ట్రవృద్ధి కూడా జరుగుతుందిట. అందుకే స్వామికి ఎన్నో రకాల ఉత్సవాలను నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ స్వామికి జరిపించేటువంటి ఉత్సవాల ద్వారా ఉపద్రవాలు దూరమవుతాయట. అటువంటి స్వామికి ప్రతినిత్యము జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో ఆ నిత్య కళ్యాణ చక్రవర్తికి ఉభయనాంచారులతో నిర్వహింపబడుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవము నయనానందకరమై, భవ్యమై, దివ్యమై సకల విశ్వాన్ని కూడా సంరక్షించేటువంటి ఆ సంకల్పాన్ని స్వామివారు తీసుకునేటువంటి శుభ సమయం ఈ శ్రీవారి కళ్యాణోత్సవ సమయం. ఆ కళ్యాణోత్సవంలో అంగంగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసి అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. అలనాడు కనకరత్న కవాట కాంతులిరుగడగంటి ఘనమైన దీప సంగములు గంటి
అనుపమ మణిమయమగు కిరీటము గంటి కనకాంబరము గంటి గ్రక్కన మేలుకొంటి. అన్నమాచారుల వారికి 16వ ఏట స్వప్నంలో సాక్షాత్కరించినటువంటి శ్రీనివాసుడు భక్త వాత్సల్యంతో అన్నమయ్య చేసినటువంటి కళ్యాణోత్సవ కైంకర్యాన్ని నేటికి ప్రీతితో స్వీకరిస్తున్నారు. దానిలో ఆ కళ్యాణ మహోత్సవంలో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తించబోతున్నారు. శ్రీవేంకటేశ్వరం దేవం య పశ్యతి సకృన్నరః సనరో ముక్తిమాప్నోతి విష్ణు సాయుజ్యమాప్నుయాత్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి దర్శిస్తే చాలు మనిషికి మోక్షం లభిస్తుందిట. సత్యం సాపాయన్ సుజన్మాన సుజః పావకాః షణ్వాన్ సత్తాన్ సౌర్జత్తాం స్వయం భరగ్రేం తేం దాయ నగరాజమావాహయామి సహస్రశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమధ్యం సమర్ప్యామి ఇదమాద్యం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనా భగ స్వస్తి దేవ్య జనరుణః స్వస్తి పూషాం సర్వదాదన స్వస్తి ద్యావాః పృథివీ సచేతనాః స్వస్తేః వాయుం పభ్రామే సోమం స్వస్తి భువనస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వేః దేవానోః అద్యా స్వస్తేః వైశ్వానరో వసరగ్నిః స్వస్తేః దేవాః వంత్రివో స్వస్తేః స్వస్తి నః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యరేవతి స్వస్తి నీంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నః ఇదేకృతి స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షవృష్టినేమిం మహద్ధోతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యసానాం వారహేమ అమ్మోం చ మాంగిరా సంజయన్ చ స్వస్త్యాత్రేయం మనదాదాక్షం ప్రేతవాణి శరణం ప్రపద్యే సంబాధేశ్వయన్నోస్తు శుభగం శుభం. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో అదిగో రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని శ్రీవైఖానస కైంకర్యపరులు జరిపించబోతున్నారు. శ్రీవత్స కౌస్తుభోరస్కం ముక్తామణి విభూషితం శుద్ధస్ఫటిక సంకాసం చంద్రకోటి సమప్రభం. శ్రీ మహావిష్ణువు చిద్విలాసి చరాచర ప్రాణికోటికి స్థితికారకుడై సర్వజ్ఞుడై సర్వశక్తిమంతుడై విశ్వవ్యాపనశీలత్వంతో అణువులలో అణువుగా ఆ స్వామి శ్రీమన్నారాయణ స్వరూపంగా శ్రీవత్స కౌస్తుభ ముక్తామణి విభూషితుడై సర్వాయవ సౌందర్యముతో శుద్ధ స్ఫటిక సంకాసుడై చంద్రకోటి సమానమైనటువంటి వర్ణంతో విరాజిల్లేటువంటి స్వామివారికి జరపబడుతున్న ఆ రక్షాసూత్ర ధారణతో సకల జగత్తుకి సర్వాధారుణ్ణి నేనేనంటూ జగద్ రక్షకుణ్ణి నేనేనంటూ స్వామివారు తెలియచేస్తూ దానికి సాక్షీభూతంగా స్వీకరిస్తున్న ఆ రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని ఎవరైతే భక్తితో వీక్షిస్తారో వారు స్వామి రక్షణలోకి చేరతారు. కలియుగ వైకుంఠుడు శ్రీనివాసుడు తన లీలా వినోదాన్ని లోకానికి తెలియచేసి తద్వారా అనుగ్రహించడానికి శ్రీ భూసతులతో కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటారంటూ వెంకటాచల మాహాత్మ్యం తెలియజేస్తోంది. స్వామివారి యొక్క లీలట ఈ కళ్యాణ మహోత్సవం అన్నది. శ్రీనివాస కళ్యాణ వృత్తాంతాన్ని జనక మహారాజు వారికి శతానంద మహర్షులు చెప్పినట్టుగా సౌనకాది మునులకు సూత మహర్షుల వారు తెలియచేశారు. భవిష్యోత్తర పురాణంలో శ్రీనివాస కళ్యాణాన్ని అద్భుతంగా వర్ణించారు. శ్రీవారి కళ్యాణ చరితాన్ని భక్తితో విన్నా చదివిన కోటి కన్యాదాన ఫలాన్ని సర్వభూదాన ఫలాన్ని సమానమైనటువంటి ఫలాన్ని భక్తులు పొందగలుగుతారంటూ పురాణ వచనం. అటువంటి స్వామిని ఎవరైతే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల వలలో పడి ఉక్కిరి బుక్కిరి కాకుండా స్వార్థ చింతనని వదిలి ఆధ్యాత్మిక
మార్గంలో స్వామి వైపు పయనిస్తారో ఆ మార్గంలో మనం ఒక్క అడుగు వేస్తే స్వామి 100 అడుగులు వేసి మన ముందుకు వచ్చి మనల్ని తీసుకువెళతారట. అటువంటి అవ్యాజ కరుణామూర్తి, అనంతమైన భక్తవాత్సల్యాన్ని కలిగి ఉన్నటువంటి దయామయుడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాస పరబ్రహ్మకి జరుగుతున్న ఈ కళ్యాణ క్రతువులో స్వామివారి యొక్క ఆ దక్షిణ హస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. కశ్యపాది మహర్షులంతా లోకక్షోభను శాంతింపజేయడానికి గంగా తీరంలో మహాయజ్ఞం చేస్తూ, అప్పుడు నారద మహర్షుల వారు అక్కడికి వచ్చినప్పుడు యజ్ఞభోక్త ఎవరు అంటే, సర్వకర్మ సమర్పణ ఎవరికి చేయాలి అంటే, సర్వసత్వ సంపన్నమైనటువంటి సత్వగుణ సంపన్నాన్ని కలిగినటువంటి సర్వోత్తముడెవరో వారికి సమర్పించాలని నారద మహర్షుల వారు తెలియజేస్తే, త్రిమూర్తులలో సర్వోత్తముడైనటువంటి వారు ఎవరని అడిగితే భృగు మహర్షుల వారు పరీక్షించడానికి ఈ బ్రహ్మలోకానికి, అదేవిధంగా కైలాసానికి, విష్ణులోకానికి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మపైన మహేశ్వరుడిపైన కోపించినటువంటి భృగుమహర్షుల వారు వారిని శపించి చివరికి వైకుంఠానికి వెళితే శ్రీ మహాలక్ష్మితో ఏకాంతంగా ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ మహర్షి రాకని గమనించకపోతే క్రోధాంధుడై ఉచితానుచితాలు మరిచి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నాడు ఆ భృగు మహర్షుల వారు. మహర్షిని శాంతపరిచి పాదపూజ చేస్తూ ముని పాదాలలో ఉన్న నేత్రాన్ని విష్ణువు చిదిమేశాడు. దాంతో ఆ మహర్షి యొక్క క్రోధ అహంకారాలు నశించిపోయాయి. విష్ణువే సర్వోత్తముడని బోధపడి ఆ శ్రీమన్నారాయణుడు సకల దేవతా శ్రేష్ఠుడని, శ్రీలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుడే సర్వశ్రేష్ఠుడని ఆ భృగుమహర్షుల వారు తెలియచేసి యజ్ఞ భోక్తగా స్వామివారికి సర్వకర్మ సమర్పణ చేసి దాని పర్యవసానంగా కలియుగంలో మానవులందరికీ శ్రీనివాసుడు ఈ 7 కొండలపైన స్వామివారు అక్కడ ఈ కలియుగాంతం వరకు ఉంటానంటూ తెలియజేసినటువంటి వృత్తాంతం మనము స్మరణ చేసుకోవడం ద్వారా ఆ స్వామి యొక్క పరమానుగ్రహాన్ని పొందగలుగుతాము. ఇవన్నీ కూడా ఒక నెపంతో స్వామివారు చేసినటువంటి లీల. తన భక్తుల రక్షణకి ఆర్తత్రాణ పరాయణత్వాన్ని కలిగి ఉన్నటువంటి స్వామి కలియుగంలో మానవులు అల్పబుద్ధులు కాబట్టి, ఎక్కువ శక్తి సంపన్నత మానవులకు ఉండదు కాబట్టి, ధర్మకార్య బుద్ధి ఉండదు కాబట్టి, స్వార్థ చింతనతో ఉండేటువంటి సకల జగత్తుని కూడా సన్మార్గంలో నడిపించేటువంటి తండ్రిగా ఆ పరవైకుంఠాన్ని వదిలి కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైన దివ్య తిరుమల క్షేత్రాన్ని ఆ పద్మావతి అమ్మవారితో సహా, అంటే వ్యూహలక్ష్మి, భూతకారుణ్యలక్ష్మి, హృదయలక్ష్మితో స్వామివారు వెంకటాచల పర్వతంపైకి వేంచేపు చేయబడ్డారు. 28వ కలియుగాంతం వరకు భక్తులను అనుగ్రహించి వారి పాపాలను పరిహరించాలి కాబట్టి, ఆదిశేషునికి మేరువుకి ఇచ్చినటువంటి వరాలను నిజం చెయ్యాలి కాబట్టి, సీతగా మారిన వేదవతి కోసం సీత అయిన శ్రీ మహాలక్ష్మికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కాబట్టి, ద్వాపర యుగంలో యశోదమ్మకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం తన కళ్యాణం జరిపించే బాధ్యతనిస్తానంటూ యశోదకు చేసిన వాగ్దానాన్ని సాఫల్యం చేయాలి కాబట్టి, మాధవుడనే బ్రాహ్మణోత్తమునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కాబట్టి వైకుంఠవాసుడు తిరుమలకు తరలి వచ్చారు. మరి అలా రావాలి అంటే కారణం కావాలి కాబట్టి ఆ కారణ కల్పనే మహాలక్ష్మీదేవి అలగడం, వైకుంఠాన్ని విడిచిపెట్టి కపిల మహర్షి ఆశ్రమానికి చేరడం, కొల్హాపురానికి చేరడం, ఇదంతా కూడా భగవల్లీల కదా. అటువంటి అనంతమైన కారుణ్యాన్ని కలిగినటువంటి శ్రీనివాస స్వామివారికి ఉభయ నాంచారులతో జరుగుతున్న వైవాహిక మహోత్సవంలో అమ్మవార్లకు కూడా రక్షాసూత్రాన్ని వామహస్తానికి శ్రీవైఖానస కైంకర్యపరులు జరిపించి పరిపరి విధాలుగా ఆ తల్లులను ప్రార్థన చేస్తూ ఆ తదుపరి ఎంతో నిష్ఠతో నిర్వర్తించవలసిన భగవత్ కళ్యాణాన్ని జరిపించే శక్తిని ప్రసాదించమని వారు కూడా ఈ రక్షాసూత్రాన్ని దక్షిణహస్తానికి
ధరిస్తున్నారు. ఆ తదుపరి అంగంగా యజ్ఞేశ్వరుడి యొక్క ఆవాహన, అగ్నిదేవుడి యొక్క ఆవాహన, అగ్ని ప్రతిష్టాపన, ఆఘార వైదిక ప్రక్రియని అక్కడ సమంత్రకంగా నిర్వర్తించబోతారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, అంతేకాకుండా ఇంద్రాది సమస్త దేవతా పరివారాన్నంతా కూడా హోమగుండం చుట్టూ ఆవాహన చేసి ఈ ఆఘార వైదిక ప్రక్రియ అనేటువంటి ఆ ప్రక్రియని కైంకర్యపరులు నిర్వర్తించబోతారు. వేదమంత్రాలను ఆలకించడం ద్వారా కూడా మన శరీరంలో ఉండే సమస్త దోషాలు పటాపంచలైపోతాయి. కాబట్టి భక్తితో వీక్షించడం, భక్తితో శ్రవణం చేద్దాం. శుద్ధం శుద్ధేన సామ్నాః शुद्धैरुक्तैर्वाहारुद्धांशं शुद्धाचीर्वाहान्मुक्तु मयि देवाद्रेणमाजन्ता मय्याशीरस्तमयि देवहूति देव्याहोतारामधन्वासुवीराः मह्ये जन्तुमयान् हव्यागोति सत्यापन सौम्योऽस्तु येन मानगाहं गतमच्चनाहं विश्वे देवासो अधिवोचदामि उद्धन्यमानमस्यामि ध्यां बाप्मानमयमानसन्तु शिवानसर्वपदेशतचन्ना माता पृथिवीतोकताता होतह्यधनेन सौम्याः कृणद्धं वृषणा होतविंशते जने अन्न विष्क्रियाः जातवेद भुवनश्रियते हिंसदवसर्जनिषदेः अग्निवशावरोह जातवेद पुनस्तन देवेभ्यो हव्यमन प्रजानन् आर्यप्रजाग्रीवस्वादेश्वरीदेनोद्रोणे ऐदेन मन्यस्व अन्वतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवदेवस्वा ब्रह्मज्ञानमस्वेष्टासस्तनुमजस्व ओं भू ब्रह्माण्डमावाहयामि ओं भो प्रजातमावाहयामि ओं स्व पितामहमावाहयामि ओं भूर्भुवः स्वः हिरण्यगर्भमावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धनं सोमर्वतमासु सोमो वीरं कर्मणि दातु साधन्यं थिगं सवे मित्रश्रवणमृदातस्मै ओं भू स्वमावाहयामि ओं भोर्यज्ञाङ्गमावाहयामि ओं स्व इन्दुमावाहयामि ओं भूर्भुवः स्वः चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यर्थनाः सुष्ठेजमानोऽस्तु सप्तर्षीणागं सुदामत्रलगतत्रयं ओं प्रोक्ष त्वमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यर्थनाः सुष्ठेजमानोऽस्तु सप्तर्षीणागं सुदामत्रलगतत्रयं यज्ञं यजमानते ओं प्रोक्ष पवित्रेः स वैष्णव्ये स यज्ञेः स वायुभूते स विष्णोर्मनसा भूते स यज्ञस्य पावने स्तः परस्य पवित्रेः स वैष्णव्यो देवस्य तपसपना तच्छिद्रेण पवित्रेण सूर्यस्य रश्मिरापो देवीरग्रे भोग्रे भोग्रे यज्ञं नेताग्रे यज्ञवतिं दत्तष्मान् द्रौतौर्य यूयं निर्विद्धं तौर्य प्रोक्षास्ता विष्णवे नमः विष्णुस्तुभोसि पश्चिमस्तो दत्तान् देवेभ्यः विष्णुस्तुभोसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानमातुमिच्छा प्रणयज्ञं देवतावध्यर्थनः सुष्ठेजमानोऽस्तु सप्तर्षीणागं सुधामित्रलगसत्रिं यज्ञं यजमानते ओं प्रणय सोमावः प्रणेष्यामि यजमानमातुमिच्छा प्रणयज्ञं देवतावध्यर्थनः सुष्ठेजमानोऽस्तु सप्तर्षीणागं सुधामित्रलगसत्रिं यज्ञं यजमानते ओं प्रणय सो वः प्रणयतु सो वः प्रणयत्वापो देवी प्रणयाणि यज्ञं संसादयन्तनः दक्षिणप्रदो ब्राह्मण तीर्थेन प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्नि सोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि सोनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अपावस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि ओं बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि ऐत्यानावाहयामि स्नामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेव सोममावाहयामि उपासनयज्ञमावाहयामि अग्निदिश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपामि इन्द्राष्टनपाग्नेष्टनपामि सोमाष्टनपाग्नेष्टनपामि सोमाष्टनपाग्नि सोमाभ्याञ्जष्टनपामि प्रजापतिष्ठनपामि ब्रह्मणेष्टनपामि इन्द्राष्टनपामि वसुभ्योष्टनपामि मरुद्भ्योष्टनपामि रुद्रेभ्योष्टनपामि अवपस्पृश्य ओं श्री महाविष्णवेष्टनपामि मित्राष्टनपामि वरुणाष्टनपामि आदित्येभ्योष्टनपामि शुभ्याष्टनपामि भूषणेष्टनपामि कक्षाष्टनपामि कक्षे सोमाष्टनपामि उपासनज्ञाष्टनपामि ज्ञातिष्वेभ्यो देवेभ्योष्टनपामि सर्वदेवेभ्योष्टनपामि आद्यन्त्रप्रतिश्रयामि चरुन्त्रप्रतिश्रयामि अग्नेज्योतिषि अग्नेज्योतिषसमिति स्वाहा अमृतमस्वारणमसि अन्तर्मृक्षान्तरदारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः चिक्वस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा देवस्ता सुताप्ना त्वच्छिद्रेण मूलाग्राभ्यङ्तरसर्वेत्वा अध्यक्ष अक्षताचितिर्भिर्मामे अग्निष्ठिकादेन सन्त्वेका च समुद्राश्च मध्यञ्चान्तश्चापराधश्चेमामे अग्निष्ठिकादेन वसन्तु इन्द्राय वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः
अग्निये नमः जातवेदसे नमः सहोत्से नमः विरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः परदेवनिस्वा देवसविता प्रसव षष्ठसहस्राणि तमक्षमर्भदमानया अयन्तीत्मा जातवेदस्तेनेधस्वधे जयद्वद्धेजास्मान् प्रजाब्रह्मोत्सेनान्नाद्येन समेध्या अस्मिन् उपासनाग्निन्दे ब्रह्मन् संस्थम् आधास्ये आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याः स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगाजातं सावित्र्यागृहीत्वा व्याहति ज्योतिं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भोर्भो सो स्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवतप्रसावीः ओं भूर्भुवस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते सर्वमन्त्रपर्यातृणात् प्राश्तार्थम् अतो देवादिवैष्णवं मोक्षे ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसवितप्रसव ओं मतो देवाः वन्तनत विष्णुचक्रमे पृथिव्या सप्ततां स्वाहा इदं विष्णुचक्रमे त्रयदानि देवतं समूढमस्वां श्रे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यास धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विश्वेतः वृदानि विश्वसि इन्द्रस्य जसगा स्वाहा तद्विष्णोः परं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यवो जार्ध्रुवागं दशविन्दते विष्णोर्यत्वं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसवितः प्रासाभिः ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు వీడేమూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివి గల దేవతలు ఆడరు పాడరు అప్సరో గణము వీడేమూలిందరో విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము ఆడరు పాడరు అప్సరో గణము
జగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగ తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. ప్రతిస్మృతి పూర్ణం శాస్త్రకల్లోల సంకరం విష్ణుభక్తకం శుద్ధం వందే శ్రీగుణోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపురుషక్త్యా భ్రేమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాక్ష సప్తావృణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారయుక్త శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితర ప్రతల మహాతల సాతల తల అతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక స్వర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్య షడ్లోకానాం అధోభాగే మహానారాయమాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంచన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్తిరకావతి యశోవతి ఇత్యష్టదేవ ప్రీ విరాజితే ఇంద్రాగ్నియవనిరుతి వర్ణవాయుకుబేరీషాణాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక జలబలయితే లవణేక్షుసురాసర్పితతి క్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నమ పరివృతే జంబూ ప్లక్షక్కుచక్రవంచస్సాగసాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమళే సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకింపురుషహారీడావృతభద్రాశ్వకేతుకమాలకరమణకకుర్వర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితదామా సంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యः ఉత్తీర్య తలైశ్వర్యమండలపర్యంతం కతరాశైర్వసహస్రావసాని ఏకైకతలాపకృష్ణక్రమేణ సర్వరాశ్వపకర సంహితకాళే శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం ప్రణీకృత అగ్నిష్టామతిరాప్తాప్తోర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాక్షమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామ్యర్చావతార స్వరూపరోణై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదియుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీర్ధ బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీర్ధ బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో క్షాతివశాత్ ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీర్ధ బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరవణః పుత్రాయ ఆంగీర్ధ బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ
सकलवेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवान् और्वैदलपञ्चार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्मिकां भृगोसङ्कल्पतनयां भार्गवीम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीत्वमे दास्यामि। ऋग्यजस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सारणे धृत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीम् इमां कन्यां वृणीत्वमे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुदां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्या सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रेक्षामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హృది స్థితిగతం పీఠం చతురస్రం హిరణ్మయం నానామణిగణ జ్వాలాదుప్రేక్ష్యం శుభముజ్వలం తస్య మధ్యగతం ధ్యాయన్ నారాయణమనామయం శుద్ధస్ఫటిక సంకాశం శంఖచక్రపరం శుభం. హృదయ మధ్యమందు శుద్ధస్ఫటిక సంకాసుడై శంఖచక్రధారి అయి అనామయుడైనటువంటి శ్రీమన్ నారాయణుణ్ణి మనం సకల ఉపచారాలతో మన మనస్సులలోనే పూజిస్తే ఆ మానసికమైనటువంటి పూజకి ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహించేటువంటి శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో ప్రత్యక్ష వరదాయకుడై శ్రీవేంకటేశ్వర స్వామిగా తన భక్తులను అనుగ్రహించడానికి నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తిగా ఉభయనాంచారులతో స్వామివారు అనునిత్యము స్వీకరించేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు కైంకర్యపరులు ఆఘార వైదిక ప్రక్రియ అనంతరం స్వామివారికి అమ్మవార్లకు కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి మధుపర్కాలను నివేదన చేసి నూతన వస్త్రాలను సమర్పణ చేసి అంతేకాకుండా స్వామికి కూర్చెను ప్రదానం చేసి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. స్వామివారు సర్వకళ్యాణ సంపూర్ణ గుణరాశి సమాశ్రయుడైన వాచామగోచరుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయిన ఆ పరమాత్మకి సురుచిర కమనీయ రసాస్వాద చక్షు ఇంద్రియ గోచర ఆనంద పారవశ్యకతను ప్రసాదించేటువంటి అర్చావతార స్వరూపంగా మలయప్ప స్వామిగా సంసార సాగరంలో జనులందరూ తరించడానికి సాధనంగా ఈ శ్రీవారి కళ్యాణోత్సవం దివ్యమై భవ్యమై అత్యంత సౌందర్య స్వరూప రాసులైనటువంటి ఉభయనాంచారులతో స్వామివారికి నిర్వహింపబడేటువంటి ఈ కన్యాదానంలో ఆ స్వామి దివ్యాయుధ దివ్యవస్త్ర దివ్యమాల దివ్యాభరణ దివ్య తేజో విరాజితుడైనటువంటి స్వామి సందర్శన భాగ్యంతో సకల కష్టాలు ఉపశమించి సర్వసంపదలను అనుగ్రహించేటువంటి స్వామి యొక్క ఆ దయను మనం ఏ విధంగా కొనియాడినా ఎన్ని మార్లు ఆ స్వామిని దర్శించినా అసేచనక దర్శనాన్ని అనుగ్రహించేటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందాలన్నటువంటి ఆశ ఎన్నటికీ ఈ జన్మకి ఇక మనకి తీరదు.
అటువంటి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు మాంగళ్యారాధన జరిపిస్తున్నారు. సర్వమంగళా దేవతను, మహాలక్ష్మీ దేవతను ఆవాహన చేస్తూ శ్రీ సూక్తాది వేదమంత్రాలతో అమ్మవార్లకు సమస్త ఉపచారాలను సమర్పణ చేసి ఆ తదుపరి స్వామివారి కరకమలాలకు తాకించిన ఆ మంగళసూత్రాలను అమ్మవార్లకు ధరింపజేస్తారు. మాంగళ్యారాధన కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తారు. శ్రీమన్నారాయణుణ్ణి స్మరించడం ద్వారా జనన మరణ ప్రవాహం లేని దివ్యలోకాన్ని పొంది కృతకృత్యులవుతారని ఆ మహాసంకల్పంలో మనందరం కూడా ఆలకించాం. మహాసంకల్పాన్ని అక్కడ పఠనం చేస్తూ ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాలనబడే 4 లోకాలు సాలోక్య సామీప్య సారూప సాయుధ్యములని పరిగణింపబడేటువంటి ఆ సకల హేమమయ ప్రాకార చతుర్ద్వార గోపుర తోరణ సహస్రములతో కనక కమల పుష్పాదులతో అలంకరింపబడేటువంటి సహస్రాదిత్య సంకాశమైన ఆ బంగారమయ విమానం, అందులో బ్రహ్మాది మహర్షుల చేత పరివేష్టింపబడిన స్వామివారు, ఆ శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి సమేతంగా ఉన్న ఆ పరవైకుంఠాన్ని మనం చేరవచ్చుట. చూసారా, ఎంత దయ లేకపోతే కేవలం కళ్యాణోత్సవాన్ని చూసినంత మాత్రాన మాకంత భాగ్యం విష్ణు సాయుధ్యాన్ని పొందగలమా అంటే యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తే మనకు అదే దొరుకుతుంది. నారాయణ పితాయస్య యస్య మాతా హరిప్రియ భృగ్వాదిమునయ పుత్రా తస్మై వికనసే నమః. వికనస మహర్షుల వారిని మనం స్మరణ చేస్తూ వైఖానస ఆగమ శాస్త్ర తత్వాన్ని ప్రతిపాదించిన ఆ వికనస మహర్షుల వారు సాక్షాత్తు శ్రీ విష్ణువాంశ సంభూతులు కదా. ఆ శ్రీవైఖానస ఆగమంగా ఎవరైతే విష్ణువుని పూజిస్తారో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతపస్సద సౌభాగ్యమత్వై దత్వాజాదాస్తం విపరేతన మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తు భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తాముఖం రాజానుమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గరుద అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతపస్సద సౌభాగ్యమత్వై దత్వాజాదాస్తం విపరేతన. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు. సుప్రతిష్ఠితమస్తు. లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము.
నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు, వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. తన్నోగ్నేమో భవతి నేతుస్యాం సోబ్జష్టౌ అవయక్షుణవర్ణమృణానో విహిమృడిగం సుహో నేతి స్వాహ త్వమగ్నే అయాస్యాసన్ మనసాయతః హయాసన్ హవ్యమూషేయానో దేహివే జగ్గు స్వాహ. ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అయితే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః అతిపురోక్తష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే. అయితేన మనస్వా నుతేన మనస్వా సరస్తేన మనస్వా దేవసత ప్రసవ ఇమాం లాజాంతి ఆజ్యమభిగాజ్య. ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదాగ్నిరణమన్యతాం. యన్నార్యవబ్రూతే అగ్నౌ లాజానవంతి దీర్ఘాయురస్తరే పతిరేదంతాం జ్ఞాతయోమస్వాహ. ఉదాయసా స్వాయుషోదోహదేనాగంసేనోత్తర్జన్యస్య సుష్మేణ దస్తామతాగం అను విశ్వావదత్వయా విజం ధారావధన్యాయివ అతిగాహే మహేద్విషాః. ఇమాం లాజానపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం. యన్నార్యవబ్రూతే అగ్నౌ లాజానవంతి దీర్ఘాయురస్తరే పతిరేదంతాం జ్ఞాతయోమస్వాహ. ఉదాయసా స్వాయుషోదోహదేనాగంసేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్తామతాగం అను విశ్వావదత్వయా విజం ధారావధన్యాయివ అతిగాహే మహేద్విషాః. ఇమాం లాజానపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం. యన్నార్యవబ్రూతే అగ్నౌ లాజానవంతి దీర్ఘాయురస్తరే పతిరేదంతాం జ్ఞాతయోమస్వాహ. ఉదాయసా స్వాయుషోదోహదేనాగంసేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా భుజం ధారావధన్యాయివ అతిగాహే మహేద్విషాః. ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వస్వః. అయితే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః. ఓం భూతివ్రక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంత్రపర్యాదరణాత్ ప్రాయస్తాత్మతోదివైష్ణవం మోక్షే. అయితే నమస్వా నమతే నమస్వా సరస్తే నమస్వా దేవసవితః ప్రసవ. ఓం మతో దేవాహం తదో విష్ణుచక్రమే దివ్యా సప్తధాం విస్వాహ. ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాం త్రే స్వాహ. त्रीणि पदावचक्रमे विष्णुगोपादाभ्यः अतो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः प्रधान पश्यसि इन्द्रस्येजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संस्वरेः दिवीपचक्षुरादग् स्वाहा तद्विप्रास पुण्यभोजार्धभागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वाहा अदे नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसवितः प्रासावीः ओं भूः अतिवरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसिद्धम् उपरिष्टात् तन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा
यतस्य कर्मणोतिरेदमिद्यानमहाग्रम् अग्निस्वष्टा संकरोतु स्वाहा अग्नेः षष्ठकृते स्वतावतावतेनां कामानागसंतरित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नदाय स्वाहा अग्नेन्मदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो दूताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्ठकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदे स्वाहा यन्मात्मनाम् इन्दाभूदग्निस्तत्तनरः जातवेदावशिष्णे स्वाहा पुनरग्निश्चक्षुरात् पुरेन्द्र बृहस्पति पुनर्मेश्वाज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसिष्ठेभ्य स्वाहा भेषदृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा आश्रायुधमत्याश्रायुधं षट्कुतमत्यनोक्तं च अग्ने अतिरिक्तं कर्मण क्षीणमग्नः पर्वाणि प्रज्ञेत कल्पयन् स्वाहा कदा देवान् स्वाहा स्वस्तिनेन्द्रो दस्वास्नः पूषा श्वेदाः स्वस्तिनस्ताक्षरश्रीमिस्न बृहस्पति दातु स्वाहा यदोः शेषधीमे स्वाहा समिदस्तेजोस्तेजोमयि देहि स्वाहा यमस्धीम त्योर्मे भाई स्वाहा सूर्यस्धीमे चक्षुर्मे भाई स्वाहा सोमस्धीमे चित्तमे भाई स्वाहा वायोर्धीमे प्राणान्मे भाई स्वाहा ब्रह्मणोधीमे बुद्धिमे भाई स्वाहा सप्तदेज्ञे समिद सप्तिपा सप्तश सप्ताम प्रियाणि सप्ताहोत्राः सप्तात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं वोषदेवन सुन्दरा सर्वस्यै भुक्तं अग्निजीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं वोषदेवनस्पतिगन्धर्वाशेषजीर्णं स्वाहा समन्तां भविषाहुतेन समादित्यै वसुभिः सम्मरुद्भिः सविन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा सप्ततेऽग्ने समिद सप्तैः सप्तश सप्तामप्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इति सप्तयोनिरावृणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो बुधिस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां मोषधनस्कन्दराश्चर्यत्रिप्यन्तां यदक्षपदा महापिता महासाक्ष्यमस्तत्रिप्यन्ताम् अयतेन मग्गस्ताः नमतेन मग्गस्ताः सरस्तेन मग्गस्ताः देहविदप्रासावीः पवित्रं से पवित्रं मे भूया स्वाहा पूर्णम से पूर्णम मे भूया स्वाहा तत्सन्मे भूया स्वाहा क्षतमक्षते क्षमा मे देवार्च्या मार्जन्तां दक्षाजान् स्वाहा पुत्रमार्जन्तां दीक्षाः मार्जन्तां दीहेचान् दिशा भोजदेवनस्य मार्जन्तां भूतभाजाः दिक्कृतं भद्रवैकुमतिं मार्जन्तां अथो धराद्रे नागेभ्यो मार्जन्तां दक्षिणतः परदेवपुण्या पश्चिमतः परदेवपुण्या उत्तरतः परदेवपुण्या दक्षिणतः विष्णुः सदनमसि पश्चिमतः विष्णुः सदनमसि प्राच्यां विष्णुः सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामा भवोषदेवमृदां प्रसिदेश्च दिवं गच्छति दानवृष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कस्वस्य त्र्यायुषं प्रदेवानाः त्र्यायुषं तन्मे अस्तु त्र्यायुषं दीर्घायुत्वाज बलाज शताज शतञ्चवर्षे त्र्यायुषं आपोहिष्ठामयो भुवस्तानुभूतिदादना मेरणाचित्ते योपस्वतमार्गस्तभाजतेन उषतिरिव मात्रः तस्मारङ्गमावो शिक्ष्याय जन्मधा आपो जनेधाजनः यत्यज्ञेते अस्तीनाहं देवस्य भूयासमुत्यज्ञे उत्तसीनाहं वत्यसि भूयासमुत्यज्ञे अरस्तीनाहं अरस्ति भूयासं मयि मेधां मे प्रियां मे यज्ञस्तेजो दातु मयि मेधां मे प्रियां मे इन्द्रियं दातु मयि मेधां मयि प्रियां मे सूर्योद्भ्राजो दातु योक्षसूर्यं दृशे देवतगान् मातान्वाः दुभ्राजमनसरस्वं ध्यासवाग्वरो दाक्षसूर्योत्तमतावनातु कायेन वाचा मनसेन्द्रियात्मना प्रतिस्वावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेत् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्थानं यदा प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्यो भारं निवेदयामि गुरो भारं निवेदयामि
సర్వం శ్రీ భూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. భక్తులను అనుగ్రహించేటువంటి స్వామివారు ఉభయనాంచారులతో కళ్యాణోత్సవాన్ని స్వీకరిస్తూ మాంగళ్యధారణ కార్యక్రమానంతరం నూతన దంపతులకి ఆనంద కర్పూర నీరాజనాలను అందజేసి ఆ తదుపరి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని స్వామివారు నిర్వర్తించారు. ఆ తదుపరి తాళపాక వంశీకులు ఒక ప్రక్కన, శ్రీవైఖానస కైంకర్యపరులు మరొక ప్రక్కన వారణమాయర కార్యక్రమాన్ని ద్రవిడ వేదానికి సంబంధించినటువంటి పాసురాలను గానం చేస్తూ ఆండాళ్ళమ్మవారు తన కలలో తాను శ్రీకృష్ణుణ్ణి వివాహమాడినట్లుగా చెప్పబడిన ఆ పాసుర గానాన్ని చేస్తూ ఆడినటువంటి పూలబంతుల ఆటని మనందరం కూడా వీక్షించాము. దానికి పూర్వం పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. అదేవిధంగా ప్రాయశ్చిత్త హోమాన్ని కూడా పూర్తి చేసి అదిగో పుష్పమాల పరివర్తనాన్ని జరిపిస్తున్నారు. స్వామివారి కరకమలాలకు తాకించినటువంటి ఆ పుష్పమాలికను ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి అలంకరిస్తే అమ్మవారు అదే పుష్పమాలికను తిరిగి స్వామివారికి సమర్పణ చేస్తారు. మానసయోగులకు అంతర్యామి క్షేత్రంగా, రాజసయోగులకు దివ్య ఆలయంగా, ముక్తులకు వైకుంఠంగా విరాజిల్లేటువంటి ఆ దివ్య తిరుమల క్షేత్రంలో స్వామివారికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో పుష్పమాల పరివర్తనం జరిగిన తదుపరి స్వామివారికి కుడిప్రక్కగా వేంచేపు చేయబడ్డ ఇరువురు దేవేరులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. విశతీతి విష్ణు సర్వం వ్యాప్నోతీతి విష్ణు అన్నారు. అంటే తన శక్తి చేత విశ్వమంతా వ్యాపించి సర్వాభీష్టప్రదుడై శ్రీమన్నారాయణుడిగా ఆ స్వామి విష్ణువు ప్రథమ విష్ణు పరమః అంటారు. అంటే అందరిలోకెల్లా మొట్టమొదటివాడుగా, అందరిలోకెల్లా ఉత్తముడైనటువంటి స్వామిగా కీర్తింపబడేటువంటి స్వామి కళ్యాణోత్సవంలో అమ్మవార్లు స్వామివారి చెంతకు వేంచేపు చేయబడుతున్నారు. ఎవరైతే ఈ సమయంలో గోవింద నామస్మరణతో స్వామివారిని తలుచుకుంటారో, స్వామివారిని కొలుచుకుంటారో స్వామివారి పట్ల అనంతమైనటువంటి దయను కురిపిస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక గోవింద గోవింద. శిరస్సుకి ఒక పట్టు వస్త్రాన్ని ధరించి నూతన దంపతులకు అక్షతారోపణ కార్యక్రమంతో సకల జగత్తుకి సస్యవృద్ధిని ప్రసాదించమని ప్రార్థన చేస్తూ స్వామివారి పక్షాన అమ్మవారికి, అమ్మవార్ల పక్షాన స్వామివారికి కైంకర్య పరులు అక్షతారోపణ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఓ